వివాహాన్ని దేవుడు అమూల్యంగా చేసుకున్నాడనే విషయాన్ని ఈరోజు జనానికి తెలియట్లేదు. భార్య భర్తలకు అసలు తెలియట్లేదు. అందుకే తరగతి పెట్టి మీకు భార్య భర్తలకు సంగతే చెప్పాలి. ఆరాధనలో వచ్చిన భార్య భర్తల గురించి చెప్తే ఆరాధనలో అవి తెప్పిపోతాయి వరస. యూత్ క్లాస్లో పోయేసి సండే స్కూల్ పాఠాలు చెప్తే అయిపోయింది. అందుకే నేనే విడి క్లాసులు పెట్టాము. సండే స్కూల్ వేరు, యూత్ క్లాస్ వేరు, భార్య భర్తల తరగతి వేరు, స్త్రీల తరగతి వేరు, ఏదైనా ఇంకా వృద్ధులు కూడా పెడతాము. అంతే రెడీ అయితే అందరికీ పాఠాలు ఉన్నాయా అంటే అందరికీ పాఠాలు ఉన్నాయా లేదనైనా అందరికీ పాఠాలు ఉన్నాయి. ఏదైనా ఆదివారం ఒక్కరోజు వస్తే ఏడు సరిపోతాయమ్మా. అందుకే మనం విభజించుకుని నెలకొక తరగతి ఏర్పాటు చేసుకుంటున్నాము. అందులో చెప్పబడుతున్నటువంటి భార్యాభర్తల అసలు విషయం గుర్తించండి. మీరు మీ ఇష్టాల కోసం, మీ కోరికలు నెరవేర్చడం కోసం నైనా మీరు భార్యాభర్తలుగా దేవుడు మిమ్మల్ని సృష్టించనే లేదో. దేవుని సంకల్పం కొరకు మీరు భార్యాభర్తలు అయ్యారు. దయవుంచి అది మనసులో పెట్టుకోండి. గొడవ ఆడేటప్పుడల్లా మీరు అది గుర్తు రావాలి. నేను మీది అమూల్యమైన జీవితము. ఒక భార్యాభర్తల అపారమైన బంధం చూసారు, ఏవీ లేవు. దానికి ఎంత విలువ ఉందో తెలుసా? 3 ముడులకి ఏం విలువనైనా అదెంత కొత్త కూడా గమనం ఉంటుంది కానీ భరిస్తూ ఉంది. ఏంటి ఈ అమూల్యమైనటువంటి బంధానికి ఉన్నటువంటి విలువ అంటే ఒక సంకల్పము. ఒక సంకల్పం గుర్తు రావాలి.